ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన కుటుంబంలో ఎవరైనా మనల్ని పిలిచి, రా నన్ను ఫాలో అవ్వు, నన్ను వెంబడించు అంటే మనం వెంటనే ఎందుకు, ఏంటి, ఎక్కడికి అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటాం. సరే నేను నీతో వస్తాను కానీ నాకు కొంచెం పనుంది, అది అయిపోయాక వస్తాను అని సమాధానం ఇస్తూ ఉంటాం. అయితే యేసుప్రభు వారు మత్తయి అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, రా నన్ను వెంబడించు అని చెప్పగానే అతడు ఏమన్నాడో తెలుసా? ప్రభా, కాస్త ఆలోచించుకొని చెప్తా, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఇంకా సెటిల్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి అయిపోయాక వస్తా అని అనలే. మారు మాట్లాడకుండా యేసుప్రభుని వెంబడించాడు. మనం కూడా దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించే వారంగా ఉండాలి. మన బలహీనతలేంటో దేవునికి తెలుసు. మన బలహీనతలను బట్టి కాదు కానీ ఆయన బలం మీద ఆనుకొని ఆయన సహాయాన్ని వేడుకుంటే ఆయన మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన మాటకు విధేయత చూపించడం. కాబట్టి ఆయన మాటకి విధేయత చూపించి ఆయన విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెడదాం. దేవుని కృపను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.